మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? 10వ తారీఖు 4వ నెల 2024 సంవత్సరం. ఆదికాండము 2వ అధ్యాయం 4వ వచనము మొదలుకొని 10 వరకున్న వచన భాగములు. మూలవాక్యమై 8వ వచనాన్ని నేను చదువుచూ ఉన్నాను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్య భాగము మీది. వినుచుండిన వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండునుగాక. ప్రభువా, మీ ఆత్మ బలముతో నింపండి. ఈ మాటలు వినుచున్న మా ఆత్మీయులెల్లరినీ దర్శించండి. కృపచేత నింపండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో ఈ వచనాలలో ఏదెను తోట మనకు ప్రస్తావించబడింది. ఈ ఏదెను తోటలో ఒక తోటను లేదా వనాన్ని ప్రభు వేశారు. ఆ వనములో ఆది పితరులైన ఆదాము హవ్వలు ఉన్నారు. ఈ తోటకు యెహెజ్కేలు గ్రంథం 28:13 ప్రకారంగా దేవుని తోటయని, 31వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా యెహోవా దేవుని వనము అని చెప్పబడింది. అదే యెహెజ్కేలు గ్రంథంలో ఇది గొప్ప తోట అని చెప్పబడింది. గమనించాలి, ఈ గొప్పదైన ఏదెను తోట దేవునిదైన ఏదెను వనంలో దేవుడైన యెహోవా తన పోలికలో చేయబడిన మనుష్యుని అందులో ఉంచారు. ఆత్మీయులారా, దేవుని తోటలో అంటే ఏదెను దేవుని వనము అని చెప్పబడింది కదా. అంటే దేవుని వనములో నరుడున్నాడు. దేవుడు మానవుని ఎంత ప్రేమించారో అర్థం చేసుకోవాలి. నేను ప్రేమతో గృహాన్ని కట్టుకున్నాను. ఆ గృహాన్ని ఎవరికి ఇస్తాను? నాకు ప్రియమైన వారికే కదా నేను ఇచ్చేది. అలాగనే దేవుడు తనకు ప్రియమైనదిగా ఉన్నది ఏదెను వనం. ఆ వనములో దేవుడు నరును ఉంచారు. అంత మాత్రమే కాదు, ఈ వనంలో మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షము, దానికి ఎదురుగానే జీవవృక్షము, ఏదెను వనము అంతటిని తడిపి ఏదెనును ఫలభరితంగా చేయుట కొరకై ఓ నది కూడా ఆ ఏదెనులో నుండి బయలుదేరింది. ప్రియులారా, ఏదెనును నిర్మించినది దేవుడే. ఏదెను యొక్క నిర్మాణంలో దానిని సేద్యపరచుటకు మానవుని ఏర్పరిచింది దేవుడే. ఆ మానవుని క్షేమాన్ని కోరి తనకు సంరక్షణ కల్పించింది కూడా దేవుడే. అయితే మనుషుడు ఏం చేశాడు? ఏదెనులో ఉండవలసిన వాడు, ఏదెనును సేద్యపరచవలసిన వ్యక్తి, దేవుడిచ్చిన ఆధిక్యతను, అవకాశాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. చూడండి, మనుషుడు ఆ రోజు మాత్రమే కాదు,
ఈనాటికి కూడా కొన్ని జీవితాలు అలాగునే కనిపిస్తున్నాయి. దేవుడిచ్చిన రక్షణను పాడు చేసుకోవడం, దేవుడిచ్చిన తలాంతులను పాడు చేసుకోవడం, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, ఆప్యాయతను, ప్రియులరా, దేవుడు ఇచ్చిన ఆ గొప్ప పొజిషన్, ఘనతను మనుష్యుడు పోగొట్టుకుంటూనే వస్తున్నాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, దేవుడు నీకిచ్చిన దానిలో, నీకిచ్చిన అవకాశం కావచ్చు, ఆధిక్యత కావచ్చు, కుటుంబం కావచ్చు, సంతానం కావచ్చు, మంచి శ్రేష్టమైనటువంటి హోదా కావచ్చు, అనుగ్రహించిన ఆయుష్కాలమే కావచ్చు, ఇవ్వబడినది ఏదైనా అది దేవుని కొరకే నువ్వు వినియోగిస్తున్నావా? ఒకవేళ అలాగున నీవు వినియోగించగలుగుచున్నట్లయితే నిశ్చయంగా నీకు కలిగిన దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతారు. లేదయ్యా, ఒకవేళ దేవుడు ఇచ్చిన దానిని మనము గనక మిస్యూజ్ చేస్తే ఉన్న దాని నుండే మనం తొలగించబడతాం. మీకు గుర్తున్నదా? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఉన్నాయట, నమ్మకము లేని వానికి వాని యొద్ద నుండి ఉన్నది సహితము తీసివేయబడిందంట. కనుక ప్రియులారా, మనము దేవుడు మనకిచ్చిన దానిలో నమ్మకస్తులమునై మనము జీవించాలి. నేను సేవకుడను, దేవుడు నన్ను ప్రేమించి నాకు సేవను అప్పగించారు. నమ్మకంగా చేస్తే దేవుడు దీన్ని వృద్ధిలోకి తెస్తారు. కుటుంబం నమ్మకంగా పాలన చేయాలి. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, దేవుడే నీతో మాట్లాడుచున్నారు. నీకు ఇవ్వబడిన ఈ ఆయుష్కాలం నమ్మకంగా జీవించు. అద్భుతం. ఏదైనా వనములో అసలు ఆ చెట్టు లేకపోతే ఈ గొడవంతా లేదు కదా అని ఒక ఆలోచన నీకు రావచ్చు. ఒక మాట వినండి, అక్కడ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం కాదు, జీవవృక్షం కూడా అక్కడే ఉంది. జీవవృక్షమే కాదు, ఆ తోటను సేద్యపరిచే ఓ జీవ నది కూడా అక్కడే ఉంది. మంచి చెడులను వివేచించి తెలుసుకునేగలిగిన జ్ఞానాన్ని దేవుడే మనకిచ్చారు కదా. ఆత్మీయులారా, ఏది రమ్యమో, ఏది రమ్యము కాదో, ఏది ఉత్తమమో, ఏది ఉత్తమమైనది కాదో ఎరిగి ఉండే భాగ్యాన్ని ప్రభువు మనకివ్వలేదా? మేలైన దాన్ని చేపట్టమని ప్రభువు బోధించలేదా? సత్యానికి స్తంభాలై జీవించాలని ప్రభు ఉపదేశించలేదా? లోకానికి వేరై ప్రత్యేకంగా జీవించండి పేతురు బోధ ద్వారా ప్రభు మనకు బయలుపరచలేదా? కనుక దీనిని మనం ఎరిగిన వారమే దేవుని కొరకై నడిచినట్లయితే ఆశ్చర్యకరుడైన దేవుడు తన కృపా కనికరములను అనుగ్రహించి మేలులతో నింపి నడుపుటకు శక్తిగల దేవుడునై ఉన్నారు. ఆమేన్. ఏదైనా వనం కేవలం శోధించేటువంటి కారాగారం కాదు, జీవజలాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఓ కేంద్రం. దేవునికి స్తోత్రం. బాధాకరం, మన ఆదిపితరుడు వీటిని చూడలేకపోయారు. ఆత్మీయులారా, మనం అలాగునుండక సత్యాన్ని గుర్తిరిగిన మనం సర్వసత్యములోనికి, కృపను పొందిన మనం అధికమైన కృపలోనికి, మహిమ కలిగిన జీవితాన్ని ఎరిగిన మనం మహామహిమలోనికి నడిపించబోటకు మనలను మనము సిద్ధపరచుకుందుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. మాటలందరి హృదయాలలో ఫలభరితం చేయండి ప్రభువా. ఏదేను ఒక శోధనకు గురి చేసే కేంద్రమే కాదు, ఏదేను జీవాన్ని ప్రసరింపచేసేటువంటి నదిని కలిగిన తోట,
మా పితరులు దానిని గుర్తెరగలేకపోయారు. అయ్యా, ఈ కడవరి కాలంలో ప్రతిదినం మేము మీ నడిపింపులో ఉండి సైతానీయ ప్రేరేపణలను జయిస్తూ మీ కృపను పొందునట్లు సహాయం చేయండి. యేసు నామమున ఈ మాట విన్న వారందరినీ దీవించండి. ఆమేన్.